వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ రాసి ఎప్పుడెప్పుడా జిఆర్ఎల్ లిస్ట్ అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక బిగ్ అప్డేట్. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అది అనఫిషియల్ అయినప్పటికీ దాదాపు ఖచ్చితం కావడానికి అవకాశం ఎక్కువ. డిసెంబర్ 15 నాటికి గ్రూప్ ఫోర్త్కు సంబంధించి జిఆర్ఎల్ లిస్ట్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, గ్రూప్ 4 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కావలసిన డాక్యుమెంట్లు అవి ఎక్కడ తీసుకోవాలి, వీటికి సంబంధించిన పూర్తి సందేహాలకు సమాధానం ఈ వీడియోలో లభిస్తుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. చాలామంది అభ్యర్థులలో స్టడీ సర్టిఫికేట్, ఇతర సర్టిఫికేట్లకు సంబంధించిన చాలా సందేహాలకు సమాధానం దొరుకుతుంది. నాకు తెలిసిన సమాచారం మేరకు అది అనఫిషియల్ అయినప్పటికీ ఖచ్చితమైన సమాచారం. డిసెంబర్ 15 నాటికి గ్రూప్ 4కు సంబంధించిన జిఆర్ఎల్ లిస్ట్ విడుదల చేయబడుతుంది. దీని తర్వాత 1 వీక్ లోపు 1:2 డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 4 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కావలసిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే రానున్న 20 రోజులలోపు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేని వారు దానికి సంబంధించి రెసిడెంట్ సర్టిఫికేట్ని ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పొందాలి అంటే దాదాపు నెల రోజుల సమయం కావాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ల కోసం మీరు నోటిఫికేషన్ను ఓపెన్ చేసి 11వ పేజీలో 10వ నెంబర్ ఏ నందు గమనించగలరు. The following certificates or document must be submitted by the candidate at the time of verification of certificates. అవి మొత్తం 17 పాయింట్లుగా ఇవ్వబడడం జరిగింది. మొదటి అంశం పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్. దీనికోసం అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి తమ హాల్ టికెట్ను పొందుపరిచి పీడిఎఫ్ అప్లికేషన్ను పొందవచ్చు. రెండవది హాల్ టికెట్. మీరు ఎగ్జామ్ రాసిన సమయంలో ఉన్న హాల్ టికెట్. ఒకవేళ మీరు పోగొట్టుకున్న మీరు 1:2 జాబితాలో సెలెక్ట్ అయినప్పుడు టీఎస్పీఎస్సీ వాటిని మళ్ళీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. లేదంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి పరీక్షను ఎంచుకొని మీ వివరాలు ఇవ్వడం ద్వారా హాల్ టికెట్ను పొందవచ్చు. 3. మీ ఐడెంటిఫికేషన్కు సంబంధించి ఎనీ గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడి అనగా ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, పాస్పోర్ట్ కానీ దగ్గర ఉంచుకోవాలి. 4. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీరు రాసింది గ్రూప్ 4 కాబట్టి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ. అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. నోటిఫికేషన్లో వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ నెంబర్ 1, 2, 4, 5 నుండి 14 వరకు, 16 నుండి 60 వరకు, 62 నుండి 92 వరకు, 96 మరియు 97 పోస్టులలోని జూనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్లకి వీటికి యూజీసీ నుండి అనుమతి పొందిన ఏ యూనివర్సిటీ అయినా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. పోస్ట్ కోడ్ 94, 95, 98, 99లోని మ్యాట్రన్ గ్రేడ్ 2 సూపర్వైజర్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్లకు కూడా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ యూజీసీ అనుమతి పొంది ఉండాలి. పోస్ట్ కోడ్ 3లోని జూనియర్ అకౌంటెంట్కు ఖచ్చితంగా డిగ్రీలో కామర్స్ సబ్జెక్ట్ కలిగిన వారు అర్హులు కాబట్టి ఆ సర్టిఫికేట్ ఉండాలి. పోస్ట్ కోడ్ 15లోని జూనియర్ అసిస్టెంట్కి ఖచ్చితంగా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో 50% మరియు ఎస్సీ ఎస్టీ వారికి 40% మార్కులు సాధించి ఉండాలి. పోస్ట్ కోడ్ 61ఏలోని జూనియర్ అసిస్టెంట్కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. పోస్ట్ కోడ్ 61బిలోని జూనియర్ అసిస్టెంట్కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ బీకామ్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. పోస్ట్ కోడ్ 93లో మ్యాట్రన్ లేదా మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్కి ఖచ్చితంగా ఉమెన్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఖచ్చితంగా వీరికి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. చాలామంది అభ్యర్థులకు తెలియని అతి ముఖ్యమైన అంశం పోస్ట్ కోడ్ 70, 94, 95కు సంబంధించి ప్రత్యేకమైన ఫిజికల్ రిక్వైర్మెంట్ను ఇవ్వడం జరిగింది. వాటిని గమనించగలరు. పోస్ట్ కోడ్ 70లోని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించి తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్ 1988 ప్రకారం ఖచ్చితంగా హిందూ రిలీజియన్ అయి ఉండాలి.
పోస్ట్ కోడ్ 94 సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్తో పాటుగా వెయిట్ కూడా ఇచ్చారు. 152.5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. వెయిట్ 45.5 కేజీలు ఉండాలి. పోస్ట్ కోడ్ 95లోని సూపర్వైజర్ పోస్టులకి హైట్ 167 సెంటీమీటర్లు, చెస్ట్ 86.3 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పాన్షన్ ఖచ్చితంగా 5 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. ఇందులో ఎస్టీ వారికి మినహాయింపు ఇచ్చారు. హైట్ 164 సెంటీమీటర్లు, చెస్ట్ 78.7 సెంటీమీటర్లు, ఎక్స్పాన్షన్ మాత్రం 5 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలి. నేను వివిధ పోస్టులకు సంబంధించిన ఇచ్చిన సమాచారం ప్రకారం డిగ్రీ సర్టిఫికేట్లను, వాటి పట్టాలను సిద్ధం చేసుకోండి. ఒకసారి ఫిజికల్ మెజర్మెంట్ను చెక్ చేసుకోండి. 5వ అంశం, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి మెమోను సిద్ధం చేసుకోవాలి. 6వ అంశం, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1 నుండి 7వ క్లాసు వరకు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ అభ్యర్థి ఆ ప్రాంతానికి లోకల్గా పరిగణించబడతాడు. లేదంటే అతడు కేవలం 5% పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు. 7వది, రెసిడెన్సీ సర్టిఫికేట్. ఇక్కడే చాలామంది అభ్యర్థులకి డౌట్ ఉంది. ఒకవేళ 1 నుండి 7వ తరగతి లోపు కొన్ని క్లాసులకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఎలా? ఒకవేళ 1 నుండి 7వ తరగతి లోపు ఏ సంవత్సరాలకైతే మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేదో ఆ సంవత్సరాలకు సంబంధించి రెసిడెన్సీ సర్టిఫికేట్ని ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పొందవలసి ఉంటుంది. ఒకవేళ పూర్తిగా 1 నుండి 7వ తరగతి లోపు మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకున్నా ఆ సంవత్సరాలకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందితే సరిపోతుంది. 8, డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్. ఇది కేవలం ఫీజ్ ఎగ్జెంప్షన్ పొందిన వారికి మాత్రమే. ఇది చాలా సింపుల్. ఎవరైతే ఫీజ్ ఎగ్జెంప్షన్ పొందాలనుకున్నారో వారు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లేదా గూగుల్లో డిక్లరేషన్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ ఫర్ టీఎస్పీఎస్ అని సెర్చ్ చేస్తే మీకు సంబంధించిన ఫామ్ దొరుకుతుంది. ఇందులో కేవలం సంబంధించిన అంశాలను ఫిలప్ చేసి మీ సంతకం పెడితే సరిపోతుంది. ఆ సర్టిఫికేట్ ఫార్మాట్ని ఇక్కడ చూడగలరు. 9వది, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది కేవలం ఎంప్లాయర్స్కు మాత్రమే. ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వివిధ కంపెనీల్లో పనిచేసిన వ్యక్తులకి ఇది అవసరం లేదు. 10వది, సర్వీస్ సర్టిఫికేట్. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకున్నారో ఆ ఉద్యోగి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇది మిగిలిన వారికి అవసరం లేదు. 11, స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద రిజర్వేషన్ పొందాలనుకునే వారు సర్టిఫికేట్ను పొందుపరచవలసి ఉంటుంది. 12, ఎక్స్ సర్వీస్ మెన్ ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ను పొందుపరచవలసి ఉంటుంది. ఇది మిగిలిన వారికి అవసరం లేదు. 13, కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి. ఇక్కడ అభ్యర్థులు ఖచ్చితంగా గమనించాలి. ఆ సర్టిఫికేట్లో కేవలం ఫాదర్ పేరు మాత్రమే ఉండాలి. ఆ సర్టిఫికేట్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఖచ్చితంగా 2014 తర్వాత పొందినదై ఉండాలి. 14, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. ఇది కేవలం బీసీ వర్గాలలో రిజర్వేషన్ పొందాలనుకునే వారి కోసమే. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పురుష అభ్యర్థులలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సన్ ఆఫ్ అని, మహిళా అభ్యర్థులలో ఖచ్చితంగా డాటర్ ఆఫ్ అని ఉండాలి. దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ పెళ్ళైన మహిళా అభ్యర్థులలో ఉన్న డౌట్, మేము ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ సర్టిఫికేట్ను ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా దానిలో డాటర్ ఆఫ్ అని మాత్రమే ఉండాలి. ఖచ్చితంగా భర్త పేరు కానీ భర్త యొక్క ఇంటి పేరు కానీ ఆ సర్టిఫికేట్లో ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఆ సర్టిఫికేట్ని వ్యాలిడ్గా తీసుకోరు. 15, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందగోరేవారు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధిత ఫినాన్షియల్ సర్వీస్కి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పొందవలసి ఉంటుంది. 16, పిహెచ్డి లేదా అంగవైకల్యులు లేదా దివ్యాంగులకు సంబంధించి రిజర్వేషన్ పొందాలనుకుంటే వారు ఖచ్చితంగా సదరన్ ఫార్మాట్లో సర్టిఫికేట్ను మాత్రమే కలిగి ఉండాలి. వివిధ ఏజెన్సీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇచ్చిన సర్టిఫికేట్లు చెల్లవు. ఒకవేళ సదరన్ సర్టిఫికేట్ పొందాలనుకుంటే మీ సేవలో సర్టిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ మరియు సదరన్ సర్టిఫికేషన్ యొక్క ఫార్మాట్ ఎలా ఉందో చిత్రాన్ని చూడగలరు. చివరి అంశం,
ఎనీ అదర్ సర్టిఫికేట్ రిక్వైర్డ్, ఇంకేమైనా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే వాటిని తీసుకెళ్ళగలరు. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. ప్రతి సర్టిఫికేట్ను 2 లేదా 3 జిరాక్సులు తీసుకొని రెండిటి మీద గెజిటెడ్ సైన్ చేసి ఉంచుకోగలరు. పూర్తి సమాచారం ఇచ్చాననుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సంబంధిత అభ్యర్థులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సదా మీ సేవలో భూషణ్ సార్. జై హింద్.